ఒక పెద్ద గ్రామంలో రంగయ్య అనే పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు. అన్నయ్య శ్యామ్, అటుకులాంటి సీరియస్, తమ్ముడు రామ్, హాస్యంతో నిండిన వ్యక్తి. రంగయ్యగారి ఆరోగ్యం కాస్త బలహీనమవడంతో ఇంట్లో ఒకటే చర్చ. అయ్యో, ఆస్తి ఎలా పంచుకుంటారు అని. రంగయ్య పిలిచి పేపర్ తీస్తాడు. పిల్లలు, నాకు ఉన్న ఆస్తి ఇల్లు, పొలం, పాత బుల్లెట్ బైక్ మరియు మన ముద్దుల బుజ్జి ఆవు లక్ష్మి. నాకు ఇల్లు కావాలి అంటూ శ్యామ్. నాకు బైకు, ఆవు కూడా నేను తీసుకుంటా అంటూ రామ్. ఇద్దరూ ఒకరికొకరు తగవులు మొదలుపెడతారు. ఇంట్లో ఎలాంటి తగవులు వద్దు. పంచుకోవాలంటే నవ్వుల్లో పంచుకోండి అంటూ అమ్మ, మరదళ్ళు, పిల్లలు అందరూ వచ్చి చెబుతారు. ఒక్కొక్క ఆస్తికి పరీక్ష పెడతా. దానిలో ఎవరు బాగా ఉపయోగిస్తారో వాళ్లకే ఆస్తి. శ్యామ్ ఇంకా రామ్. అబ్బా, ఇదేంటి పరీక్షలు? ఇంటిని ఎవరు బాగా శుభ్రం చేసి అందంగా చేస్తే వాళ్లకు ఇల్లు. సీరియస్గా పనిచేస్తాడు శ్యామ్. రామ్ వాక్యూమ్ క్లీనర్ను ఆన్ చేస్తే అది అతన్ని లాగేస్తుంది. అందరూ పగలబడి నవ్వుతారు. పొలం ఎవరు బాగా దున్నుతారో వాళ్లకు పొలం. బుల్డోజర్ను ఆన్ చేయలేక స్టార్ట్ బటన్ కోసం వెతుకుతాడు శ్యామ్. రామ్ బండితో దున్ని మెకానికల్ సూపర్ హీరోలా నటిస్తాడు. చివరకు రామ్ పంట గీతలు స్ట్రెయిట్గా వేస్తాడు. పాత బుల్లెట్ బైక్ను ఎవరు బాగా నడిపితే వాళ్లది. శ్యామ్ బైకును 10 సార్లు కిక్ కొడతాడు, కాని స్టార్ట్ కాదు. రామ్ ఒక్క కిక్లో స్టార్ట్ చేసి స్టైల్లో పోజిస్తాడు. లక్ష్మిని ఎవరు బాగా చూసుకుంటారో వాళ్లకే లక్ష్మి. శ్యామ్ ఆవు ముందు లడ్డు పెట్టి భయపడతాడు. రామ్ ఆవుతో ప్రేమగా మాట్లాడి చెవి దగ్గర గిలిగింత పెట్టుతాడు. లక్ష్మి ఆవు రామ్ దగ్గరకు వచ్చి నిలబడుతుంది. రంగయ్యగారు, రామ్, నువ్వు ఆస్తులు గెలిచావు. కాని అన్నయ్య లేకుండా ఎలాంటి ఆస్తి లేదు. మీరిద్దరూ కలిసే ఉండాలి. శ్యామ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. రామ్ కూడా అన్నయ్యను హత్తుకుంటాడు. అందరూ చప్పట్లు కొడతారు.